వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి. ఇప్పుడు ఎక్కువ మంది పెళ్లి కన్నా లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఉంటున్నారు. సో ఈ రిలేషన్షిప్ని కోర్టు ఎట్లా చూస్తుంది? వీళ్ళకి ఏమైనా చట్టాలు వర్తిస్తాయా? లివ్ ఇన్ రిలేషన్షిప్లో అంటే ఇప్పుడు మాకు మారిన సమాజానికి అనుగుణంగా ఏంటంటే మీరు అన్నట్టు మెట్రోపాలిటన్ సిటీస్లలో లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది పెరిగింది. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఎందుకు పెరుగుతున్నాయి అంటే ఏంటంటే కుటుంబం పర్యవేక్షణ లోపించి యుక్త వయసు రాగానే కుటుంబానికి దూరంగా ఉండడం వల్ల వాళ్ళని గమనించే వాళ్ళు ఎవరు లేరు కదా అని చెప్పేసి మంచిగా అందరూ కలిసి లివింగ్ రిలేషన్షిప్లో ఉంటున్నారు. ఓకే, లివింగ్ రిలేషన్షిప్లో ఒక ఇద్దరు వ్యక్తులు నివసించిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఏం రైట్స్ ఉంటాయి, ఏం ఉండవు, అసలు ఉంటాయా ఉండవా, అసలు చట్టం వాళ్ళని ఎట్లా పరిగణిస్తుంది అనేది చాలామందికి చాలా డౌట్ ఉంది. ఓకే, మనకు లివ్ ఇన్ రిలేషన్స్ మీద భారతదేశంలో ప్రత్యేకమైన చట్టాలు ఏం లేవు. ఓకే, అది ఫస్ట్ పాయింట్. తర్వాత లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళని గుర్తించే చట్టాలు కానీ సమాజం కూడా ఏం లేదు. అవును. ఎందుకు అంటే ఇప్పుడు మీకు ఫారిన్ కంట్రీస్లో అప్లికేషన్లలో రాసి ఉంటాయి, ఎవరైనా వాళ్ళకు స్టేటస్లో నువ్వు ఏదన్నా ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించి ఎక్కడన్నా ఎవరితో నివసిస్తున్నావు, ఆర్ యు లివింగ్ విత్ సంబడి అని అట్లా రాసి ఉంటాయి. సో మన దగ్గర మ్యారీడ్ అన్మ్యారీడ్ ఉంటుంది అంతే. తర్వాత లివ్ ఇన్ రిలేషన్షిప్ కాదు, లివింగ్ విత్ సమ్వన్ అట్లాంటివి మన దగ్గర లేవు. ఇంకా అప్లికేషన్ ఇంకా రాలే. ఇంకో 50 సంవత్సరాలకు వస్తేమో చూడాలి అది. ఎందుకంటే నాకు తెలిసి దాదాపు 20 years వరకు వచ్చే అవకాశం లేదు, కానీ చెప్పలేం. సో ఇద్దరు వ్యక్తులు ఎవరైనా సరే ఒకే ఇంటి కింద 2 years కనుక నివసిస్తే, ఓకే, 2 years కనుక నివసిస్తే వాళ్ళిద్దరిని భార్యాభర్తల కిందనే పరిగణించాలి అని మన భారతదేశంలో చాలా కోర్ట్స్ ఓకే మనకు చెప్పాయి. పెళ్లి చేసుకోకుండా ఇద్దరు వ్యక్తులు ఒకే ఇంటి కింద కనుక నివసిస్తే, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఒకే ఇంటి కింద 2 years వరకు ఉంటే వాళ్ళిద్దరిని భార్యాభర్తల కిందనే పరిగణించాలి అనేది మన భారతదేశంలో చాలా కోర్టులు చెప్పాయి. మనకు ప్రత్యేకమైన చట్టం లేకున్నా కూడా చెప్పాయి. సో ఎప్పుడైతే వాళ్ళు ఒక ఇంటి కింద లివ్ ఇన్ రిలేషన్షిప్లో 2 years ఉంటారో వాళ్ళిద్దరిని భార్యాభర్తల కిందనే మన చట్టం కింద పరిగణించాల్సి ఉంటుంది. వాళ్ళిద్దరికి భార్యాభర్తల మధ్యలో ఉండాల్సిన ఓకే అన్ని చట్టాలు కానీ అన్ని రైట్స్ కానీ డ్యూటీస్ కానీ వచ్చేస్తాయి. సో ద కండిషన్ ఏంది, 2 years రిలేషన్షిప్లో ఉండడం కాదు, 2 years రిలేషన్షిప్లో ఉండడం కాదు, ఒక ఇంటి కింద నివసించాలి 2 years. లివ్ ఇన్ రిలేషన్షిప్లో పెళ్లి కాకుండా ఒక ఇంటి కింద కనుక 2 సంవత్సరాలు నివసించగలిగి దానికి సంబంధించిన సాక్ష్యాలు కనుక నీ దగ్గర ఉంటే మీరిద్దరు భార్యాభర్తలే. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళ మధ్యలో డిస్టర్బెన్సెస్, ఈ కేసెస్ ఇవి కూడా వస్తూ ఉన్నాయా? వస్తాయి, ఎందుకు? హైదరాబాద్ లో కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్ కల్చర్ పెరిగింది. హైదరాబాద్ లో కూడా అంటే వీళ్ళ మధ్యలో లివింగ్ హాస్టల్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు మీకు హైదరాబాద్ లో కో లివింగ్ హాస్టల్స్ గురించి డైరెక్ట్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కో లివింగ్ హాస్టల్స్ లో జనాలు నివసిస్తున్నారు. దాన్ని సమాజం కూడా యాక్సెప్ట్ చేసింది. దానిపైన ఎవరు ఏ రకమైన చర్యలు తీసుకోవడం కానీ మోరల్గా కానీ చట్టపరంగా కానీ ఏ రకమైన చర్యలు లేవు. కాబట్టి కోలింగ్ హాస్టల్సే ఉన్నాయి. కోలింగ్ హాస్టల్స్ ఎవరు ఉంటారు? ఉంటే బాయ్స్ హాస్టల్ ఉంటుంది, ఉంటే గర్ల్స్ హాస్టల్ ఉంటుంది. కోలింగ్ హాస్టల్ ఏంది మరి? అదే కదా. మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? లేదు, కోలివింగ్ హాస్టల్ అనేది ఎప్పుడు కూడా మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే ఒక యుక్త వయసులో ఉన్న వ్యక్తులిద్దరూ ఒక ఇంటి కింద పెళ్లి కాకుండా నివసించడం అనేది మన భారతదేశంలో మోరల్గా, చట్ట ప్రకారం కాదు, మోరల్గా అయితే 100% తప్పే. ఎందుకంటే వాళ్ళు రకరకాల తప్పులు చేసే అవకాశం ఉంటుంది. చాలామంది కో లివింగ్ రిలేషన్షిప్లో కానీ లివింగ్ రిలేషన్షిప్లో కానీ ఉన్న వాళ్ళ మధ్యలో క్రైమ్ రేట్ పెరుగుతుంది. క్రైమ్ రేట్ పెరుగుతుంది చాలా. అట్లా ఇంతకుముందు క్రైమ్లో మనం ఒక 30 సంవత్సరాల క్రితం, ఒక 20 సంవత్సరాల క్రితం చూసుకుంటే క్రైమ్లో ఎప్పుడు కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది మోర్ దెన్ 35 అబవ్ ఉన్న వాళ్ళే ఉంటుండే. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్లో కనుక మనం తీసుకుంటే క్రైమ్లో 15 నుంచి 25-30 మధ్యలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. చాలా ఎక్కువ ఉంటున్నారు. అంటే వాళ్ళకి అవగాహన లేకపోవడము, ఏం జరుగుతుంది అనుకోవటము, వాళ్ళు ఎటుపడతాడు రిలేషన్షిప్కి వెళ్ళిపోవడము, లేకపోతే ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేయడం ద్వారా వాళ్ళకి కంట్రోలింగ్ పవర్ లేక క్రైమ్లో ఎక్కువ డ్రగ్స్ కావచ్చు, డ్రగ్స్ కానీ రిలేషన్షిప్స్ కానీ సైబర్ క్రైమ్స్ కానీ వాటి మీద అవగాహన లేక వాళ్ళు తెలుసో తెలియకుండా దాంట్లో ఇరికిపోతున్నారు ఆ ఏజ్లో. సో వాళ్ళ మానిటరింగ్ అనే సిస్టమ్ లేక వాళ్ళు ఇరికిపోయి
క్రైమ్లో ఎక్కువ యూత్ ఎక్కువ చేస్తున్నారు క్రైమ్. అంటే అవగాహన లేక అంటారా? అంటే చట్టాలు చాలా అంత స్ట్రాంగ్‌గా లేవు, బయటికి వచ్చేయొచ్చు అని ఈ ఫీల్‌తో చేస్తున్నారంటారా? చట్టాలు స్ట్రాంగ్గా లేవని ఎవరు చెప్పొద్దు. ఇండియాలో చట్టాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. కాకపోతే కొన్ని సందర్భాల్లో వాటిని అమలుపరిచే విధానాలలో లోపాలు ఉండొచ్చు. లేకపోతే అమలుపరిచే విధానంలో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవచ్చు తప్ప చట్టాలంటే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. చట్టాలు లేకపోవడం లేదు. మన దగ్గర ప్రధానమైన ప్రాబ్లం ఏందంటే వాటిని అమలుపరిచే విధానంలో చాలా లోపాలు ఉన్నాయి. అంతే. సో వాటిని మనం సరిదిద్దుకుంటే మన భారతదేశంలో ఉన్న చట్టాలు మించి చట్టాలు ఎడలేవు. వాటి మీద అవగాహన లేక సరిదిద్దుకోక వాటి వల్ల ప్రాబ్లం ఉంది. ఆల్రెడీ మర్డర్‌లు అవి చేసినోళ్ళు తొందరగా బెయిల్ మీద బయటికి రావడం. బెయిల్ వేరు, శిక్ష పడుతుంది. బెయిల్ వేరు. బెయిల్ ప్రాసెస్ అనేది వేరు, శిక్ష పడుతుంది.